గాక. ఆమేన్. హల్లెలూయా. రెండవదిగా ఆయన సన్నిధానములో ఉండటానికి దేవుడు మనకిచ్చిన ఈ గొప్ప కృపను బట్టి కూడా యేసయ్యకు మహిమ కలుగును గాక. ఆమేన్. హల్లెలూయా. మూడవదిగా ఈ ప్రాంత ప్రజల రక్షణ కొరకు, వారి ఆత్మ రక్షణ కొరకు దేవుడు మనందరినీ కూడా గొప్ప పాత్రలుగా ఉపయోగించుకుంటున్నందుకు కూడా యేసయ్యకు మహిమ కలుగును గాక. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. సంతోషంగా ఉన్నారా? ఈ రోజున కూడా ఒక గొప్ప వర్తమానం దేవుడు మీ కొరకు సిద్ధపాటు చేశాడు. మంచిది. ఇది బాప్తిస్మం క్లాసు అయినా కాకపోయినా ఇది మీ అందరికి కూడా ఉపయోగపడే వర్తమానం. దయచేసి అందరూ కూడా జాగ్రత్తగా వినండి, అనాలోచనతో ఉండదు. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. ఈరోజున దేవుడు చెప్తున్నటువంటి వాక్యము లేదా దేవుడు చెప్పేటువంటి వాగ్దానం ఏంటంటే, మిమ్మల్ని దేవుడు కలల గణమని చెప్తున్నాడు. హల్లెలూయా. ఏంటిది? కంటారా లేదా కళలో? చక్కగా ఇంటికి వచ్చి పండుకుంటే పొద్దునకి ఎన్ని కళలు వస్తాయో. అయితే దేవుడు కలమనే కళలు వేరు, మనము కనే కళలు. అయితే అన్ని కళలను కూడా దేవుడు ఏం చేయడు? నెరవేర్చడు. ఆయన చిత్తానుసారమైనటువంటి కళలు మాత్రమే ఆయన నెరవేరుస్తాడు. అలాగే ఎదుటివారు నిన్ను చూసే ప్రతి విధమైనటువంటి దాన్ని బట్టి కూడా నెరవేరుస్తాడు. ఒక అద్భుతమైన వర్తమానం దేవుడు మీకు తెలియపరచాలని ఆశ కలిగి ఉన్నాడు. ఇక్కడ ఒక వ్యక్తి కలలుగంట ఉన్నాడు. ఆ కళను 10 మందికి చెప్పాలని ఆశ కలిగి ఉన్నాడు. కానీ అతని కళను అందరూ ఏం చేశారంటే అవమానపరిచారు. చదువుదాం. మొదటిగా మీకు చెప్పాల్సిన మాట, మీరేం చేయండి? దేవుడు నెరవేర్చగల కళ్ళగనండి. చాలామంది కళ్ళగంటారు. ఏ కళ్ళగంటారు? లోకానుసారమైన కళ్ళగంటారు. కానీ ఈరోజు నా దేవుడు మిమ్మల్ని కొన్ని విషయాలు తెలియపరుస్తాడు. ఇక్కడ ఎవరు కళ్ళగన్నారంటే, ఆదికాండం 37వ అధ్యాయం మొదటి నుంచి చదువుతాం. యాకోబు తన తండ్రి పరదేశివాసిగా ఉండిన కానాను దేశములో నివసించెను. ఇదిగో యాకోబు వంశావళిది. చెప్పండి. యోసేపు 10 వాడై తన సహోదరులతో కూడా ఆ మందను మేపుచుండు. ఇక్కడ యాకోబు వంశావళి గురించి, అబ్రహాము తర్వాత ఎవరు? ఇస్సాకు. ఇస్సాకు తర్వాత ఎవరు? యాకోబుని దేవుడు జ్ఞాపకం చేసుకున్నాడు. ఈ రోజున యాకోబు వంశము నుంచే ఇప్పుడు అంతా కూడా భయంకరమైనటువంటి పరిస్థితులు ఎదుర్కొంటా జరుగుతూ ఉంది. ఇంకా పరిశుద్ధ గ్రంథం అంతా కూడా ఇజ్రాయేల్ ప్రజలు ఎక్కడి నుంచి స్టార్ట్ అయ్యారంటే, యాకోబుకి మరొక పేరేంటి? ఇజ్రాయేలు. ఈ యాకోబు వంశం నుంచి వచ్చిన వాళ్ళే ఇజ్రాయేలీలు. వీరి గురించే పాత నిబంధనలో పెద్ద పెద్ద యుద్ధాలు జరిగినాయి. యాజకులు ఇచ్చారు, న్యాయాధిపతులు ఇచ్చారు, అనేక మంది ప్రవక్తలు దేవుడు నిలబెట్టింది ఎవరి కొరకంటే ఇదిగో యాకోబు సంతానము కొరకు. యాకోబు అనే ఇజ్రాయేల్ యొక్క వంశావళి నుంచి ప్రారంభించబడింది. ఇదంతా కూడా ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది. ఇప్పుడు యాకోబు వంశావళిలో ఒక ఆయన ఉన్నాడు. ఎవరు? యోసేపు. యోసేపు గారంటే యాకోబుకి చాలా ఇష్టం. ఎంత ఇష్టం అంటే అందరిని ఒకలాగా చూసేవాడు, యోసేపుని ఒకలాగా చూసేవాడు. ఎందుకని యోసేపుని అంత ఇదిగా చూసేవాడంటే, ఇక్కడ యోసేపు ఏం చేశాడో ఒకసారి చూస్తే గనక, తర్వాత చదవండి అమ్మా. అతడు చిన్నవాడై తన తండ్రి భార్యలైన బిల్హా కుమారుల యొద్దను జిల్పా కుమారుల యొద్దను ఉండెను. అప్పుడు యోసేపు వారి చెడుతనమును గూర్చిన సమాచారం వారి తండ్రి వద్దకు. యోసేపు గారు ఏం చేసేవాళ్ళంటే, వారి యొక్క ఎవరైతే సహోదరులు ఉన్నారో వారు చేసే ప్రతి చెడ్డ పనిని తీసుకొచ్చి ఎవరికి చెప్పేవాడు? తండ్రికి చెప్తా ఉండేవాడు. నాన్న వాడెట్టు చేశాడు, వీటి చేశాడు అనగా చిన్న వయసు నుంచి యోసేపు చెడుతనమును విసర్జించేవాడు, చెడుతనము నుంచి దూరమైన వాడు. అలాగే ఎవరు చెడుతనం చేసినా దాన్ని వెంటనే తన తండ్రి పద్ధతి కాబట్టి చెప్పేవాడు. ఇలా చెప్పటం వల్ల ఈ అన్నలందరూ కూడా ఎవరి మీద పగబట్టారు? యోసేపు మీద పగ. ఏమని? వీళ్ళు చేస్తున్న చెడుతనమును బట్టి వారి తండ్రికి ఫిర్యాదు చేస్తున్నాడని చెప్పి యోసేపు మీద పగబట్టాడు. పగబట్టిన వాళ్ళు
తనని ఏం చేసేవాళ్ళంటే ఎరా ఎట్టున్నామని అడిగేవాళ్ళు కాదంట, ఎరా తిన్నావా లేదని అడిగేవాళ్ళు కాదంట. బైబిల్లో ఉంది వారి క్షేమ సమాచారము, యోసేపు క్షేమ సమాచారము కూడా అడిగేవాళ్ళు కాదు సొంత అన్నలో. అయినా కానీ యోసేపు ఏం చేసేవాడు? ఒంటరిగా ఉండిపోయేవాడు, తండ్రి యొద్ద క్షేమంగా ఉండేవాడు. నీతిమంతుడు, ఎందుకంటే యాకోబు ఎంత నీతిమంతుడో, వారి యొక్క పితరులు ఎంత నీతిమంతుడు, నేను కూడా అలా ఉండాలని చెప్పి యోసేపు ఒక ప్రణాళిక తీసుకున్నాడు. ఈ సమయంలో ఒక కలగన్నాడంట. ఎవరు? యోసేపు. కలగని ఎవరి దగ్గరికి వచ్చి చెప్పాడు? ఎవరున్నారు? ఫ్రెండ్స్ ఎవరు లేరు, అన్నలే కదా. అన్నల దగ్గరికి వచ్చి, అన్నలారా, సహోదరులారా, నేను ఒక కలగన్నా, దయచేసి వినండి అయ్యా అంటే వాళ్ళు విన్నారు. విన్నప్పుడు ఆ కళ ఏంటో చదువుతాం ఒకసారి. అదేమనగా మనము చేనులో పనులు కట్టించుచుంటిమి, నా పన లేచి నిలుచుండగా మీ పనులు నా పనులను చుట్టుకొని నా పనకు సాష్టాంగ పడెను అని చెప్పాను. అందుకు అతని సహోదరులు, నీవు నిశ్చయముగా మమ్ము నేలెదవా, మా మీద నీవు అధికారిగా నవ్వుదువా అని అతనితో చెప్పి అతని కళను బట్టి, అతని మాటలను బట్టి అతని మీద మరింత పగబట్టింది. ఇక్కడ ఏం చెప్తున్నాడు? మీరు రాజును అవుతా, మీరు నాకు అందరూ సాష్టాంగ పడతారని చెప్పాడా? చెప్పాల. ఒక కళగన్నాడయ్యా, ఆ కళను వివరించాడు. ఆ కళను వివరించాడు. అన్నలారా, నాకు కళ వచ్చింది అన్నలారా, మనమంతా పొలంలో ఈ పనులకు వస్తూ ఉన్నాం, పనులు కడతా ఉంటే నా పన లేచి నిలబడింది, మీ పనులన్నీ కూడా నా పనులను చుట్టుకొని సాగిల పడ్డాయి, ఈ కళ బాగా నాకు అర్థం కావట్లేదు అని వచ్చాడు. వీళ్ళేమంటున్నారు? ఎరా బాబు అంటే నువ్వు నిశ్చయంగా నువ్వు ఎదుగుతావా, నువ్వు అధికారి అవుతావా, మా మీద ఏలుబడి చేస్తావా అని కళకు భావం ఎవరు చెప్తున్నారు? ఇక్కడ సహోదరులు చెప్తున్నారు. యోసేపు కలగని వాళ్ళ అన్నకి చెప్తే వాళ్ళ అన్నయ్య చేత కళ భావం చెప్పేశారు వీళ్ళు. ఇంకా గొప్ప విషయం ఏంటంటే, మీరు ముందు కనుక చూస్తే యోసేపు కళ్ళభావం చెప్పేవాడు ఎక్కడ? చెరసాలలో. ఆ కళ్ళభావం నేర్పించింది ఎవరు? అన్నలే నేర్పించారు. మరి అన్నలకు ఎవరు నేర్పించారంటే, కింద మరొక కళ అంటాడు, రెండవ కళ. ఆ కళ కన్నప్పుడు ఏమైతే చెబుతావు? చదువమ్మా. ఇంకో కళగని తన సహోదరుడు మరలా చెప్పాడు, ఇంకో కళ వచ్చిందిరా బాబు అన్నాడు. ఇదిగో నేను మరొక కలగన్నాను, అందులో సూర్య చంద్రులను 11 నక్షత్రములను నాకు సాష్టాంగ పడని చెప్పాడా? తన తండ్రితో కూడా చెప్పాడు. అతని తండ్రి అతనితో, నువ్వు కన్నే కళ ఏంటి? నేను నీ తల్లియు నీ సహోదరులను నిశ్చయముగా వచ్చి నీకు సాష్టాంగ పడుదుమా అని అతన్ని గద్దించాను. ఇక్కడ యాకోబు కళభావం చెప్తున్నాడు. మళ్ళా మొదటేమో సహోదరులు చెప్పారు కళభావం ఏంటో, ఇక్కడ మరొక కళ వచ్చిందని చెప్తే ఇక్కడ ఏమన్నాడు? సూర్య చంద్రులు 11 నక్షత్రాలు కూడా నాకు సాగిల పడ్డాయి నానో అన్నలారంటే, వాళ్ళ నాన్నకంటే నేను మీ అమ్మ మీ 11 మంది అన్నదమ్ములం కలిసి నీకు సాష్టాంగ పడుతామా, నువ్వు కళ ఏంటి అని చెప్పి యోసేపు ఏం చేస్తా ఉన్నారు? గద్దిస్తున్నారు. హల్లెలూయా. అక్కడ విరవీగితే చెప్పలేదు. దేవుడు తనకిచ్చినటువంటి ఆ యొక్క దర్శనం ఏంటో సహోదరులకు తండ్రికి తెలియపరిస్తే, కానీ వీళ్ళకేం అర్థమైందంటే దాన్ని, ఓకే నువ్వు మా మీద ఏలుబడి చేస్తావా? అయితే అక్కడ అద్భుతమైన మాట ఉంది, తన తండ్రి ఈ కళను జ్ఞాపకం పెట్టుకున్నాడు. హల్లెలూయా. తన తండ్రి కళను జ్ఞాపకం పెట్టుకున్నాడు. నా కుమారుడికి వచ్చిన కళ ఏమిటి దేవా, ఏంటిది? జ్ఞాపకం పెట్టుకున్నాడు. యాక్చువల్గా యోసేపుకి ఆలోచన లేదు, యోసేపుకి అంత గర్వము లేదు. కానీ యోసేపుకి వచ్చిన కళ యొక్క భావము ఎవరికి అర్థమైంది? ముందుగా తన సహోదరులకు, తండ్రికి అర్థమయ్యింది. అర్థమయ్యి ఇతని మీద మరింత పగబట్టి తనను చంపాలనుకున్నారు. ఇది ఒక కళ్ళగానే వాడు వస్తున్నాడు రా అని అతన్ని పట్టుకొని నీళ్ళు లేని ఒక బావిలో పడేస్తారు. తనను చంపుదాం అనుకున్నప్పుడు ఆ 11 మందిలో ఒక సహోదరుడు రూబేన్ వచ్చి అతను చంపొద్దురా, అడు పోతా ఉన్నారు, వాళ్ళు ఇస్మాయిలు పోతా ఉన్నారు, ఇస్మాయిల్కి అమ్మేద్దామని చెప్పేసి సలహా ఇస్తాడు. మంచి ఆలోచన కలిగి సలహా ఇస్తాడు. తర్వాత ఒక బందీగా వెళ్తాడు యోసేపు. మీరు ఒక విషయం గమనించాల్సిందంటే, అతను కన్నటువంటి కళకు తను అనుభవించినటువంటి ఫలితం ఏంటి?
బానిసత్వం. తను కన్న కళను ప్రకటించినందుకు తను పొందుకున్నటువంటి ప్రతిఫలం ఏంటి? నిందలు, అవమానాలు, ఆఖరికి చావును కూడా ఎదుర్కోబోయాడు. తను కన్న కళను బట్టి తను పొందుకున్న ప్రతిఫలం ఏంటంటే గాయాలు. తన తండ్రి దగ్గర ఒక రాజకుమారుడుగా ఉన్నటువంటి అతను ఇప్పుడు చేతులు కాళ్ళు కట్టబడి ఒక బానిసగా ఐగుప్తు దేశానికి కొనిపోతున్నారు. తను అనుకుని ఉండవచ్చు, నేను కలగంటం తప్ప, ఆ కళను ప్రకటించడం తప్ప, ఎందుకు ఇలా జరిగింది? మౌనంగా వెళ్ళిపోయాడు. తర్వాత ఈ బంధించిన వారు పొతీఫర్కి అమ్మేశారు. పొతీఫర్ ఏం చేశాడంటే తనలో మంచితనాన్ని గమనించాడు, తన మాట తీరుని గమనించాడు. ఈయన కళ మర్చిపోయాడు. ఎవరో యోసేపు మర్చిపోయాడు, సహోదరులు మర్చిపోయారు, కానీ యాకోబు గుర్తు పెట్టుకున్నాడు. ఇప్పుడు ఆ కళ కన్నటువంటి యోసేపు ఎక్కడున్నాడు? పొతీఫర్ ఇంట్లో పని చేసుకుంటున్నాడు. పని చేసుకుంటా ఉంటే పొతీఫర్ భార్య తనను చెడగొట్టాలని ప్రయత్నం చేసింది. అంటాడు ఆయన, నేను ఇప్పుడు ఈ తప్పు చేసి దేవుని ఎదుట పాపము కట్టుకుందునా అనగా దేవుని భయం అందులో తనలో ఉంది. హల్లెలూయా. చిన్నవాడిగా ఉన్నప్పుడు అమ్మివేయబడినటువంటి ఈ యొక్క యోసేపు యవన కాలమందు కూడా దేవుని యందు భయభక్తులు ఏం చేశాడు? విడిచిపెట్టలేదు. హల్లెలూయా. అక్కడ కూడా ఏం జరిగింది? పాపము చేయనందుకు నిందపడి చెరసాల్లో వేయబడ్డాడు. చెరసాల్లో వేయబడిన తర్వాత ఎవరో ఇద్దరు ఖైదీలు తీసుకొచ్చారు, ఇద్దరు పని చేసే వాళ్ళు తీసుకొచ్చి తనతో పాటు చెరసాల్లో ఉంచారు. వాళ్ళకి ఇద్దరు కళ్ళగంటారు ఒకే టైంలో. వాళ్ళు మదన పడుతున్నప్పుడు ఇతను అంటాడు, ఏంటైనా మీరు అలా విచారంగా ఉన్నారు అంటే, నాకొక కళ వచ్చింది, నాకొక కళ వచ్చింది. ఇద్దరు కూడా వారి కళలు చెప్తాడు. ఆయన అనుకుంటాడు, ఇట్లాంటి కళ్ళగన్నందుకే నేను ఇక్కడికి వచ్చి పడ్డాను. మీరు ఇక్కడికి వచ్చా కళ్ళగంటున్నారు, ఆ కళ నాకు చెప్పండి నాయన. ఎందుకంటే కళ్ళ భావము తెలియపరచగల జ్ఞానము నా సహోదరు దగ్గర నుంచి నేర్చుకున్నాను, మా తండ్రి దగ్గర నుంచి నేర్చుకున్నాను. ఈరోజు నేను మీకు చెప్తాను అన్నాడు. ఇద్దరు కూడా వారి కళ్ళ గురించి చెప్పాడు. ఇక్కడ అంతా కళ్ళ మీద జరిగింది డ్రీమ్స్. వారిద్దరూ నాకు ఎట్ట కళ వచ్చింది, నాకు ఎట్ట కళ వచ్చింది. నీ కళ మరి 3 రోజుల్లో మరలా నీ ఉద్యోగాన్ని నీకు దేవుడు ఇస్తాడు, నువ్వు మరలా రాజు దగ్గరికి నువ్వు వెళ్తావు. నువ్వు కన్న కళ ఏంటంటే నీకు 3 రోజుల్లో నీ తల మీద నేను మ్రాను మీద వేలాడదీసి నేను ఉరేస్తారు, నీ యొక్క శిరస్సుని పక్షులు తింటాయి. సో ఇక్కడ ఇద్దరు కళ్ళ భావం గురించి ఇతను చెప్తున్నాడు. అన్నట్టుగానే ఆ కళలో నెరవేర్చబడి ఒకడు చచ్చిపోయాడు, ఒకడు తిరిగి మరలా ఇక్కడ మరలా యోసేపు అంటాడు, అయ్యా నీ కళకు బావని చెప్పాను కదా, నీకు ఎట్టాగ ఉద్యోగం వచ్చింది కదా, నువ్వు రాజు దగ్గరికి వెళ్ళినప్పుడు నా గురించి కూడా కొద్దిగా చెప్పి నన్ను బయట తీసిరా అంటాడు. కానీ ఆడు మర్చిపోతాడు. మళ్ళా రాజుకు ఒక కళ వచ్చింది. రాజుకు కళ వచ్చింది. రాజుకు కళ వచ్చి ఒక కళ కాదు 2 కళలు వస్తాయి రాజుకి. ఈ కళ్ళ భావం ఏంటో తెలియపరచలేక అల్లాడిపోతా. అందరు మిగులుతాడు, బాబు నాకు 2 కళ్ళు వచ్చినాయి రా బాబు, ఈ 2 కళ్ళు అంటే భయాన్ని కలిగిస్తా ఉన్నాయి. ఇదిగో 7 పేయిలు కనపడుతున్నాయి, మంచి పేయిలు, 7 చెడ్డ పేయిలు కనపడతా ఉన్నాయిరా, నాకు పిచ్చి పిచ్చిగా ఉంది. ఈ కళ్ళ భావము దయచేసి తెలపగలవాడు ఎవడు రండి అంటే ఎవడు రాడు. అప్పుడు ఎవడైతే ఈ చెరసాల నుంచి బయటికి వెళ్ళాడో వాడు చెప్తాడు, అయ్యా నేను చెరసాలలో యోసేపు అంటే ఒక యవనస్తుని చూసా, వాడు నా కళ భావం చెప్పినట్లుగా అది నెరవేర్చి మళ్ళీ నీ యొద్దకు వచ్చాను, వాడిని పిలిపిద్దామా? అయితే పిలిపించండి. యోసేపు వస్తాడు. యోసేపుకి కళ్ళ భావం చెప్పే దర్శనం ఉందని చెప్పి రాజు తనకు వచ్చిన 2 కళ్ళలు చెప్తాడు. ఆ 2 కళ్ళకు కూడా అతను జవాబిస్తాడు, సమాధానం చెప్తాడు. ఆ చెప్పిన సమాధానం ఎవరికి నచ్చుతుంది? రాజుకు నచ్చుతుంది. నచ్చి మంచి మాట చెప్తాడు. చూద్దామది. ఇతడి వల్లే దేవుడి ఆత్మను గల మనుష్యుణ్ణి కనుగొనగలమా? ఇతనిలో దేవుని ఆత్మ కనిపిస్తా ఉంది కాబట్టే నేను కన్నటువంటి కళకు భావం చెప్పి మన దేశాన్ని కాపాడబోతున్నాడు. ఇటువంటి వాడిని మరలా కనుక్కోలేమని చెప్పి ఒక అధికారం ఇస్తున్నాడు. ఏం అధికారము తెలుసా? అయ్యా యోసేపు, ఇక నువ్వే, నేను కేవలం సింహాసనం మీద కూర్చుంటానికి తప్ప నాకు ఏ అధికారము లేదు. ఇదిగో నా ఉంగరం తీసుకొని పెట్టుకో అన్నాడు. తన ఉంగరాన్ని తీసుకొచ్చి, అధికారపు ఉంగరం తీసుకొచ్చి యోసేపుకి పెట్టాడు. యోసేపుకు ఉన్నతమైనటువంటి స్థానం ఇచ్చాడు, ప్రధానమంత్రి చేశాడు. ఈ దేశం అంతా కూడా నీ మాట, నువ్వు కూర్చోమంటే కూర్చోవాలి, నుంచోమంటే నుంచోవాలి, నేను కేవలం రాజును మాత్రమే, ఇక ఈ దేశాన్ని నువ్వే పరిపాలించు అన్నాడు. గుర్తుపెట్టి ఇదంతా ఎందుకు చెప్తున్నా కనుకోవడం ఇస్తా. ఇప్పుడు
అతను చెప్పినటువంటి 7 సంవత్సరాల పంటలు బాగా పండినాయి. ఈ 7 సంవత్సరాలు పండినటువంటి పంటలో కొంత భాగం దాచారు. తన కళకు భావం చెప్పిన విధంగా మరొక 7 కరువు సంవత్సరాలు ప్రారంభమయ్యాయి. ఇప్పుడు ఆ 7 సంవత్సరాల్లో కూడా దాచిన ధనాన్ని యోసేపు ఏం చేస్తా ఉన్నాడు? అందరికి అమ్ముతున్నాడు తక్కువ కాస్ట్. ఈ విషయం ఎవరికి తెలిసింది? వారి తండ్రికి తెలిసింది. ఒరే బాబు, మీరు మొఖాలు చూసుకుంటారేంట్రా, అక్కడ ఐగుప్తు దేశంలో ఆయన బియ్యం అమ్ముతున్నాడంట, ధాన్యం అమ్ముతున్నాడంట, మన సావుకుని ఉండటానికి మీరు వెళ్ళి ధాన్యం కొనుక్కొనిరంట అని ఈ 11 మందిలో ఒకని దగ్గర పెట్టుకొని 10 మందిని ఎక్కడికి పంపిస్తాడు? ఐగుప్తు దేశం. అక్కడ ఎవరు ఉన్నారు? ప్రధానమంత్రిగా తన తమ్ముడు ఉన్నాడు. తన తమ్ముడు మంచి వస్త్రాలు వేసుకొని కిరీటం పెట్టుకొని ఒక అధికారిగా ఉంటే, ఈ 10 మంది అన్నలు కూడా వచ్చి మరి అధికారిగా ఏం చేయాలా? సాష్టాంగపడి నమస్కారం చేశారు. సాష్టాంగపడి నమస్కారం చేస్తే ఆ 10 మందిని ఎవరు గుర్తుపట్టారు తెలుసా? యోసేపు గుర్తుపట్టాడు, కానీ వాళ్ళు గుర్తుపెట్టుకోలేదు. యోసేపు ఎప్పుడైతే ఆ 10 మంది వచ్చి సాష్టాంగపడి ఉన్నారో వెంటనే యోసేపుకి తన కన్న కళ గుర్తొచ్చింది. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఏం కళ? 10 పనలు, ఒక పనలు వేసి నిలబడితే మిగతా పనులు ఏం చేసినాయి? సాష్టాంగ పడ్డటువంటి కళ గుర్తొచ్చింది. ఎవరికి? అనుకున్నాడు, దేవుడు నా కళను ఏం చేశాడు? నెరవేర్చాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. కన్న కళ కొన్ని సంవత్సరాల తర్వాత తన అన్నలు ఎదురుపడి సాష్టాంగ పడిన వెంటనే దేవుడు ఏం చేశాడు? తన కళను, ఇదిగో యోసేపు, నీ కళ నెరవేర్చటానికి నేను నీకు వేసిన బాట చెరసాల. నీవు కన్న కళను నెరవేర్చటానికి నువ్వు పొందుకున్న ప్రతిఫలము నీళ్లు లేని బావి. ఇదిగో నువ్వు కన్న కళను నెరవేర్చటానికి నేను నీకు ఇచ్చినటువంటి ప్రతిఫలము అవమానము, నింద, చెరసాల, ఖైదీగా దెబ్బలు తిన్నావు. ఇవన్నీ ఎందుకు చేశారంటే, ఇదిగో ఎవరైతే నిన్ను అవమానపరిచారో, ఎవరైతే నిన్ను హేళన చేశారో, ఎవరైతే నీ కళను కొట్టేశారో, ఎవరైతే నిన్ను చంపాలని చూశారో, ఎవరైతే నిన్ను బానిసగా పంపించారో వారి ఎదుటనే నీ పన్ను నిలువ పెట్టాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ రోజున మీ విషయంలో కూడా దేవుడు ఎన్నో కళలు, దేవుడు ఎలా మాట్లాడతాడు? కళల ద్వారా కూడా మాట్లాడతాడు. డైరెక్ట్గా సినిమాలో చూపించినట్టుగా ఇలా కిందకి దిగి తెల్లగా వెనకాల ఒక లైటింగ్ వెలుగుతూ ఉంటే చేతులు ఎత్తి పెట్టి మాట్లాడు. నీతో ఆయన మాట్లాడాలనుకుంటే ఎలాగన్నా మాట్లాడతాడు. వాక్యం ద్వారా మాట్లాడతాడు. నిద్రపోతున్నప్పుడు స్వప్నం అనగా కళతో కూడా నీతో మాట్లాడతాడు. యోసేపుతో కళలో మాట్లాడాడు. మాట్లాడలేదా? ఈ రోజున నిన్ను ఒక ఉన్నతమైన స్థానంలో ఉంచాలంటే దేవుడు చెప్పేది, నువ్వు అనుభవిస్తున్న ఈ బాట ఉంది, ముళ్ళబాట. ఈ ముళ్ళబాట నువ్వేం చేయాలా? యోసేపు ఎక్కడ తప్పిపోలే, బుట్టలో పడేసినప్పుడు తప్పిపోలే, బానిసగా అమ్ముతున్నప్పుడు తప్పిపోలే, పొతిఫర్ ఇంట్లో తప్పిపోలే, చెరసాల వేసినప్పుడు తప్పిపోలే. హల్లెలూయా. అలా తప్పిపోలేదు కాబట్టి చెరసాల నుంచి డైరెక్ట్గా రాజమందిరం నుంచి ప్రధానమంత్రి పోస్టులు ఇచ్చేసాడు. హల్లెలూయా. తను ఎప్పుడో చిన్నప్పుడు కన్న కళను గుర్తు చేశాడు. ఆ 10 మంది అన్నలు ఎదురుకు వచ్చి సాష్టాంగ పడ్డప్పుడు, ఈ రోజున ఈ లోకం నిన్ను వెలివేయవచ్చు, నీ తల్లిదండ్రులను వెలివేయవచ్చు, నీ అన్నదమ్ములను ఒక తక్కువగా చూడొచ్చు. కానీ ఈ రోజున దేవుడు చెప్పేది, బైబిల్లో మాట ఉంటుంది, తీసేసిన రాయి తలకు మోలరాయి. హల్లెలూయా. ఈ రోజున దేవుడు నీకు ఉన్నతమైన స్థానం నీ కుటుంబంలో ఉంచాలంటే నువ్వు అనుభవిస్తున్న శ్రమలకు నువ్వేం చేయాలా? తల ఒగ్గాలి, మౌనంగా ఉండాలి. ఈ ప్రాసెస్లో నువ్వు చేయవలసింది ఏంటి తెలుసా? నువ్వు ఏదైతే దేవుడు నీకు ఆజ్ఞాపించాడో, ఏదైతే నీకు కలరూపంగా మాట్లాడాడో, ఏదైతే నీకు ఒక దర్శనం ఇచ్చాడో, వాగ్దానం ఇచ్చాడో, ఆ వాగ్దానం నువ్వేం చేయాలా? పట్టుకోవాలి. హల్లెలూయా. అందులో మనం పాట పాడుకున్నాం, నేనెందుకని నీ సొత్తుగా మారితిని. ఎందుకు మారావు? యేసే రక్తము చేత ఆయన కొనుక్కున్నాడు కాబట్టి. ఎందుకు శ్రమలు అనుభవిస్తున్నావు? దేవుడు అన్నాడు, మీరు కూడా నాకులాగా సిలువను మోసుకుంటారండి. సిలువ అంటే శ్రమలకు సాదృశ్యం. శ్రమల్లో నువ్వు మోసుకుంటారా? వచ్చేటప్పుడు ఎలా వచ్చాడు యోసేపు అన్నల దగ్గరికి? ఒక విచిత్రమైన నిలువుట అంగి వేసుకున్నాడు, పైనుంచి కిందాక రంగురంగుల మంచి వండర్ఫుల్. వాళ్ళ నాన్న గుర్తించాడు. కానీ వెళ్ళిపోయేటప్పుడు తన అంగీని చింపేసి వాళ్ళు ఏం చేశారు? వస్త్రహీనుడిగా అమ్మేశారు.
మన బ్రతుకు ఒకసారి రంగుల ప్రపంచంగా ఉంటుంది, ఒకేసారి దిగజారిపోతాం. కానీ యోసేపు దేవుని దూషించలే, యోసేపు దేవుని విడిచిపెట్టలే. చిన్న వయసులో కన్న కలను యవ్వన కాలము ఒక మంచి అధికారిగా ఉన్నప్పుడు దేవుడు అన్నాడు, ఇదిగో యోసేపు, నువ్వు ఇంతకాలం వెయిట్ చేసావు కదా, నీ కళకు భావము, నీ కళను నెరవేర్చాను, ఈరోజు చూసుకో. హల్లెలూయా. యాక్చువల్గా తను కన్న కళకు భావం ఏంటో చిన్నప్పుడు యోసేపుకు తెలియదు, వాళ్ళ అన్నలు చెప్తే కూడా అర్థం కాల. ఆయన ఏదో పనులు అంటున్నాడు, వీళ్ళేమో మేము నీకు సాష్టాంగ పడతామారా అంటున్నాడు, నువ్వు అధికారిగా ఉంటావా? వాళ్ళ నాన్న అన్నాడు, అరే ఏంటి నువ్వు కన్న కళ ఏంటి అంటే, నేను మీ అమ్మ మేమందరం కలిసి నీకు సాగిలు పడతామా అనుకున్నాడు. నేను కళ గురించి చెప్తే వీళ్ళేంటని తిడుతున్నారు అనుకున్నాడు యోసేపు. కానీ దేవుడు నెరవేర్చుతాడనే సత్యాన్ని ఎప్పుడు గుర్తొచ్చింది. హల్లెలూయా, హల్లెలూయా. తర్వాత ఇంకా గొప్ప అద్భుతం ఏంటంటే, కొంత ప్రాసెస్ జరిగింది వాళ్ళ అన్నలకి మనోడికి. జరిగినప్పుడు వాళ్ళ అన్నలు రెండవసారి మరలా తన తమ్ముడిని తీసుకొచ్చి అక్కడ జరుగుతున్నప్పుడు ఇక ఓర్చుకోలేకపోతాడు యోసేపు, తట్టుకోలేకపోతాడు, బిగ్గరగా కేకబెట్టి ఏడుస్తాడు తన అమ్మను పట్టుకొని, నేను యోసేపుని మీ తమ్ముడిని మీరు నమ్మేశారే, ఆ యోసేపుని అన్నలారా అని చెప్పి వారిని క్షమించి, అక్కడ ఒక అద్భుతమైన మాట వీళ్ళు అది జరగకముందు ఒక మాట అంటారు. ఆదికాండం 42వ అధ్యాయం 21వ వచనంలో పశ్చాత్తాపడతారండి, చాలా పశ్చాత్తాపడతారు. ఇదిగో మనము మన తమ్ముడి విషయంలో చేసినటువంటి చదువు ఒకసారి 42:21. అప్పుడు వారు నిశ్చయముగా మన సహోదరుని ఎడల మనము చేసిన అపరాధములకు శిక్ష పొందుచున్నాము, అతడు మనలను ప్రతిమాలు కొన్నప్పుడు మనం అతని వేదన చూచి వెనకపోతే ఇక్కడ పశ్చాత్తాపడుతున్నారు. ఈ రోజున ఇదిగో ఈయనెవరు అధికారి మన తమ్ముడిని బంధించాడు, మన మీద నిందేస్తున్నాడు, మన మీద ఆహారం కొంటాకు వస్తే మీరు వేగుల వారు, మీరు సీక్రెట్ ఏజెంట్లు, మా దేశాన్ని యుద్ధం చేయడానికి మీరు సెక్రెటరీగా వచ్చారని మన మీద నిందేస్తున్నాడు. ఇదంతా చూస్తూ ఉంటే ఒకప్పుడు మన తమ్ముడు నాకు జ్ఞాపకం వస్తున్నాడు, వాడు ఎంత బతిమలాడాడు మనల్ని, మనం వినకుండా వాడిని అట్టు చేసాం. ఈ రోజున ఆ పాపమే మన మీద తిరుగుబాటు చేస్తూ ఉంది. పశ్చాత్తాపడ్డారు. ఇదంతా కూడా ఎవరు గమనిస్తున్నారు? అక్కడ యోసేపు గమనిస్తున్నాడు. యోసేపు గమనించి తర్వాత కనుక చూస్తే అధ్యాయాల్లో బిగ్గరగా కేక పెట్టి ఏడుస్తుంటే, వాళ్ళు క్షమాపణ అడుగుతుంటే, లేదు అన్నలారా మీరు చేసింది తప్పు కాదు, ఎందుకంటే ఈ రోజున మీరు పోషించబడటానికి దేవుడు ఏనాడో నన్ను ఇక్కడ నడిపించాడు. దేవుడికి స్తోత్రం కలుగును గాక. మీరు బాధపడద్దు, నన్ను అమ్మేశాను మీరు బాధపడద్దు, మీరు అమ్మబట్టి నేను ఇక్కడికి వచ్చా, మీరు అమ్మబట్టి నేను పొతిఫర్ ఇంట్లో పనికి జాయిన్ అయ్యా, మీరు అమ్మేయబట్టి నేను అక్కడ నిందపడ్డా, మీరు అమ్మేయబట్టి చెరసాల్లో వేయబడ్డా, మీరు అమ్మి వేయబట్టి నేను చెరసాల నుంచి రాజు దగ్గరికి పిలువబడ్డా, మీరు అమ్మి వేయబట్టి మీ కళల స్వభావం మీరు చెప్పగలిగే ఆ కళలో చెప్తున్నారు కదా మీరు, దాన్ని నేను మిమ్మల్ని చూసే నేర్చుకున్నాను. మిమ్మల్ని చూసి నేర్చుకోబట్టి ఈ రోజున మీరు ఆకలి కొనకుండా ఉండటానికి దేవుడు నన్ను ముందుగానే ఇక్కడ నడిపించిన అద్భుతమైన మాట చెప్తాడు యేసు. హల్లెలూయా, హల్లెలూయా. మిమ్మల్ని పోషించటానికి, ఈ చుట్టుపక్కల ఉన్న దేశాలను పోషించటానికి దేవుడు ముందుగానే మీ ద్వారానే నన్ను ఇక్కడికి పంపించాడు అని చెప్పి సంతోషంగా చెప్పి, మీరు బాధపడకండి, నన్ను అప్పుడు అలా చేశాను మీరు బాధపడకండి, అప్పుడు నా అవమానపరిచిన బాధపడకండి, మీ ద్వారా నేను ఎన్నో నేర్చుకున్నా, మీ ద్వారా కళ్ళ భావాన్ని తెలియపరచగల జ్ఞానం నేను నేర్చుకున్నా, నాన్న ద్వారా నేర్చుకున్నా, మీరు అలా చెప్పబట్టి నేను కూడా దాన్ని చెప్పగలగల నేర్చుకున్నాను. ఆ కళ్ళ భావమే మీ ద్వారా నేర్చుకున్నది ఈ రోజు నన్ను ఇక్కడ నిలబెట్టింది. హల్లెలూయా. ఈ రోజున మిమ్మల్ని ఎవరో ఒకరు ఏదో విషయంలో కించపరిచి ఉండవచ్చు, మీ వల్ల కాదు, మీ బ్రతుకులు ఇంతే, మీరు ఎందుకు పనికిరాను. నన్ను కూడా చాలా మంది, నేను యాక్చువల్గా ఇది నా కళ కాదు, నేను సేవకుడు అవ్వాలన్న కళ నాకు కాదు, తెలుసా మీకు? నేను బోల్డర్ కళ్ళగన్నాను, చాలా వాటిలోకి వెళ్ళాలనుకున్నాను, ఆర్మీ అనుకున్నాను, స్కూల్లో జవానీ వెళ్ళాలనుకున్నాను, యవన కాలం ముందు డ్యాన్స్ మాస్టర్ అవ్వాలనుకున్నాను, ఐటీఐ చేసి రైల్వే జాబ్ కొట్టాలనుకున్నాను, బోల్డ్ అనుకున్నాను, అసలు సేవ అనే ఆలోచన నాకు లేదు. హల్లెలూయా. ఇలా ఉంటానని ఎప్పుడు ఊహించలేదు. కానీ నేను వాలంటీర్ చేస్తున్నప్పుడు నా తోటి వాళ్ళు నన్ను చూసి పాస్టర్ గారిని పిలిచేవాడు. నేను బాబు నేను పాస్టర్ కాదురా అంటే, నీ వేషధారణ, నీ మాట తీరు ఎలా ఉండేది, నన్ను ఎగతాళిగా మాట్లాడేవాళ్ళు. అడ్మిన్ కూడా అనేవాడు, పాస్టర్ గారు సంతోష్ గారు అంటే నన్ను ఎగతాళి చేసేవాళ్ళు.
అప్పుడు నేను కనీసం మా పాస్టర్ తిరిగేవాడిని తప్ప నా మాట తీరు, నా డ్రెస్ సెన్స్ అలా ఉండేదని నన్ను పాస్టర్ని ఎగతాళిగా మాడేవాళ్ళు. వాళ్ళు క్రైస్తవులు కాదు, కానీ నన్ను ఏం చేసేవాళ్ళు, ఎగతాళిగా అనేవాళ్ళు. నిన్న తప్పన్న ఆ మాట అనకూడదు, ఎవరిని పడితే అలా మాట అనకూడదు అంటే మిమ్మల్ని అంటాం అని సరదాగా నవ్వుతా అంటున్నావులే అని చెప్పేసి నన్ను ఎగతాళి చేసేవాళ్ళు. ఈ రోజున వాళ్ళు ఎగతాళి చేశారు, దేవుడు నిలబెట్టాడు. దేవునికి స్తోత్రం కలుగును కాక. హల్లెలూయా. నేను అనుకుంటాను అప్పుడప్పుడు మీరు ఎగతాళి చేయబట్టి దేవుడు విన్నాడు. హల్లెలూయా. లేకపోతే నా జీవితంలో ఎక్కడెక్కడ ఉండేది నాకు తెలియదు, కానీ ఈ రోజున మీ ఎగతాళి దేవుడు చూశాడు. యోసేపు అన్నల ఎగతాళి దేవుడు చూశాడు. హల్లెలూయా. ఇప్పుడు నన్ను ఎగతాళి చేసిన వాళ్ళతో నేను కలిసి లోకానుసారంగా తిరిగాను. వాళ్ళని పాస్టర్ గారు అంటున్నప్పుడు సినిమాలకు వెళ్ళాను, పాస్టర్ గారు అన్నప్పుడు మేము కలిసి రోడ్ల మీద తిరిగేవాళ్ళం. కానీ ఈ రోజున వాళ్ళు నన్ను ఇదే రోడ్ల మీద ఒక సేవకుడిగా చూసినప్పుడు నేను అనుకుంటా, అప్పుడు మీరు నన్ను ఎగతాళి చేశారు, అది దేవుడు ఇప్పుడు నిజంగానే చేశాడు. హల్లెలూయా. మా పాస్టర్ గారు కూడా నన్ను ఎన్నోసారి వాక్యం చెప్పమంటే నాకు కొంచెం భయం వేసేది. నేనేందుకు చెప్తానన్నా, నా వల్ల కాదనేవాడిని. ఈరోజు నిన్ను అవమానపరిచిన వాళ్ళు, నిన్ను కించపరిచిన వాళ్ళు, నిన్ను ఎగతాళి చేసిన వాళ్ళు ఏమంటారంటే రేపటి రోజున వారి ముందే దేవుడు నిలబెట్టినప్పుడు నీకు అది గుర్తొస్తుంది. హల్లెలూయా. గుర్తొస్తుంది. ఒకనొక సమయంలో నన్ను ప్రియాంకని అందరూ వెలివేశారు. వెలివేసి మా అత్తకు మాట్లాడింది, బాధపడకరా, నువ్వే వాళ్ళకి ఏమవుతావు, దిక్కు అవుతావు, నువ్వే వాళ్ళకి మూలరాయి అవుతావు అనేది. ఈరోజున ఏ శ్రమకైనా కానీ వెలివేసిన నా కుటుంబమే వాళ్ళ ఇంట్లో ఏ శ్రమ అని, ఏ మంచి అని, ఏదైనా కానీ ముందు నాకు తెలియపరుస్తారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఈ రోజున మనం కనే కళ ఎలాంటిది, దేవుని చిత్తానుసారంగా ఉండాలి. హల్లెలూయా. ఇంకోటి, ప్రభువా యేసు ప్రభు ఒక మాట అంటాడు, అయ్యా నీ చిత్తమైతే ఈ గిన్నె నా యొద్ద నుంచి తొలగించు, అయినను నా ఇష్టము కాదు నీ చిత్తం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవా నేను ఈ కళ కన్నాను, నా ఇష్టం కాదయ్యా, ఇది నీ చిత్తమా, నువ్వు అప్పగించాలి. అప్పగించమన్నప్పుడు అందులో నీకు ఏది శ్రేష్టమైందో ఆయన ఏం చేస్తాడు, వెతికి 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 నువ్వు కన్న కళలో నుంచి ది బెస్ట్ దేవుడు నెరవేరుస్తాడు. హల్లెలూయా. హల్లెలూయా. ఈరోజు లోకం నిన్ను విమర్శించవచ్చు, లోకం నిన్ను ఎగతాళి చేయవచ్చు, నీ వల్ల కాదు అనొచ్చు, కానీ ఈ రోజున దేవుడికి అసాధ్యమైంది ఏదీ లేదు. హల్లెలూయా. చంపబడాల్సిన వాడిని ఏ 11 మంది అయితే గొంతులో పడేశారో అదే 11 మందిలో నుంచి రూబేని దేవుడు నిలబెట్టాడు. హల్లెలూయా. రూబేన్ అంటున్నాడు, రే బాబు వాడిని చంపకంట్రా, చంపకుండా ఏం చేద్దాం, వీడిని చంపడం వల్ల మనకేం వచ్చింది, వాడిని అమ్మేసామనుకో డబ్బులు వస్తాయి అని ఒక ఆలోచన. ఎందుకని, వీడిని ఎలాగైనా మా నాన్నకి అప్పగించాలి, ఈ దుష్ట సహోదరుల చేతికి అప్పగిస్తే వీళ్ళు చంపేస్తారు నాకు తెలిసి, ఆ శత్రువుల్లో నుంచే దేవుడు ఈ రూబేన్ని బయట తీసుకొచ్చి తనకు ప్రాణం కాపాడాలి చేసినట్లుగా నీ శత్రువుల్లో నుంచే దేవుడు నీకు ఉపకారం లేపుతాడు. హల్లెలూయా. యోసేపు విషయంలో అన్ని కీళ్లే మనం చూస్తే, కానీ తర్వాత అంతా గొప్ప ఆశీర్వాదమే. హల్లెలూయా. ఈరోజు మనం అనుభవిస్తున్నా. అందుకే ఆ పాట పాడుతున్నప్పుడు శ్రమలు, బాధ, నేనున్న పరిస్థితి కూడా, మీరున్న పరిస్థితులు కూడా చాలా భయంకరం. హల్లెలూయా. కానీ ఏమనాలా, ఆహా నా ధన్యత, ఓహో నా భాగ్యము, ఏమని వివరించును, ఏమని వివరించును, ఆహా నా ధన్యత, ఓహో నా భాగ్యము, ఏమని వివరించును, ఏమని వివరించును. ఈ పాట యోసేపు అన్నల ఎదుట యోసేపు పాడిన పాటలాగా ఉంటున్నాడు. హల్లెలూయా. ఆయన పాడుతున్నాడు, గట్టిగా కౌగిలించుకొని పాడుతున్నాడు. ఎంత ధన్యత, నన్ను గుంటలో పడేసినందుకు ఎంత ధన్యత, నన్ను అమ్మేశారు ఎంత భాగ్యం నాకు, పొతిఫరు భార్య నిందేసింది, ఆహా ఇంకా గొప్ప ధన్యత, నన్ను చెరసాల్లో పడేశారు, ఆహా ఎంత ధన్యత, ఎంత భాగ్యం నాకు, తర్వాత రాజు బయట తీసుకొచ్చాడు, ఎంత ధన్యత, ఇదిగో ప్రధానమంత్రి చేశాడు, ఎంత భాగ్యం, శ్రమల్లో కూడా పాలి భాగం అయ్యాడు ఆయన. హల్లెలూయా. అంత గొప్ప భాగ్యములు అంటున్నాడు. బాధపడవకండి అన్నలారా, నా కళను ఎగతాళి చేశారు, నా కళను కాలుతో తన్నారు, నాలో లేని ఆలోచన మీకు కలిగేలాగా చేశాను, తిట్టారే, నాన్న కూడా తిట్టాడే, నేను బాధపడలా. నేను కన్న కళకు భావం ఏంటో తెలియక ముందే మీ చేత నేను
వస్త్రహీనుడినయ్యాను, మీ చేత నేను గుంటలో పడివేయబడ్డాను, మీ చేత అమ్మివేయబడ్డాను, మీ చేత సకల శ్రమలు అనుభవించాను. కానీ ఈ రోజున అంటున్నాడు ఆయన, ఆహా నా ధన్యత, ఓహో నా భాగ్యము. మీకు ఏమని వివరించాలన్నారా? 2 కలలు కన్నా విషయాలకు నేను అనుభవించిన శ్రమలు నేను వివరించలేను. మీరు అమ్మేసి చేతులు దులుపుకున్నారు, నేను అమ్మి వేసిన కాంచి ఎన్ని శ్రమలు అనుభవించాను మీకు వివరించలేను. ఈ రోజున నేను నిలబడినటువంటి స్థలం చెప్తా ఉంది, ఎంత ధన్యుడును నేను, ఎంత భాగ్యవంతుడు నేను. ఆ శ్రమలు అనుభవించి 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 ఈ రోజు నేను ఉన్న స్థానం ఏంటో తెలుసా? ఈ దేశం అంతా కూడా నా చేతుల్లో. ఇదిగో ఉంగరం, రాజా ఉంగరం. రాజా అంటున్నాడు, నేను కేవలం సింహాసనానికి పరిమితం, సమస్త నువ్వే చూసుకో యోసేపు. హల్లెలూయా. నేను కేవలం పేరుకే రాజుని, సింహాసనం ఒకటే నాది, ఇంకా మిగతా అధికారం అంతా నీదే. హల్లెలూయా. ఈ రోజున నువ్వు కూడా చెప్పాలా, నిన్ను బాధ పెట్టిన వారితో చెప్పాలా, శ్రమలతో చెప్పాలా, వేదనతో చెప్పాలా. ఏమని? ఈరోజు నా స్థితి యోసేపు వంటి స్థితి, రేపటి రోజున స్థితి యోసేపు వంటి స్థితి. హల్లెలూయా. యోసేపుతో మనం ఏం చేయాలా? కంపేర్ చేసుకోవాలి. ఏమో ఇంతకంటే గొప్ప శ్రమ అనుభవించాడేమో. యోబు గారితో కంపేర్ చేసుకో, ఆయనకంటే గొప్ప శ్రమలు నీకు రాలేదు. హల్లెలూయా. మరి ఆయన కూడా పాట పాడి ఉంటాడు. ఎక్కడ? బూడిదలో కూర్చొని సెలపెంకి పెట్టుకొని, ఆహా నా ధన్యత, ఓ నా భాగ్యము, ఏమని వివరింతునని తన ఒంటికి ఆ చీము గారుతా ఉంటే, రెసిగ గారుతా ఉంటే, బూడిద దగ్గర దురద పుడతా ఉంటే ఆ చిల్లపెంక తీసుకొని గీక్కుంటా పాడపాడు ఉంటాడు. నాకు తెలిసి భార్య వచ్చి, ఎవరైనా ఆయన ఏ బతుకురా ఇది, ఆ శరీరం ఆ కుళ్ళలేంటిరా, ఆ గజ్జి ఏంటి, ఆ చిల్లపెంక దగ్గర కూడా పాటలు పాడతావేంటి, మూర్ఖురలా మాడబాక. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆయన ఇచ్చిన ఆయన తీసుకున్నాడు. ఎంత భాగ్యం, ఎంత బాగుందో తెలుసా? ఈ బూడిదలో కూర్చొని చిల్లపెంక దగ్గర గీక్కుంటా ఉంటాయి. ఏసీ రూముల్లో కూర్చున్నప్పుడు, పాపిష్టి పనులు చేసినప్పుడు రాని ధన్యత ఈ రోజున దేవుళ్ళు ఈ శ్రమలని ఈ వాటిలో ఉన్నప్పుడు ఎంత ధన్యత. ఎందుకంటే దెన్ సమ్ టైం, ఒకనొక సమయంలో దేవుడు ఏం చేయబోతున్నాడు? లేవనెత్తబోతున్నాడు. హల్లెలూయా. ఈ బూడిద శాశ్వతం కాదు, తాత్కాలికం. ఈ కురుపులు తాత్కాలికం. ఈ చిల్ల పెంకు తాత్కాలికం. ఏ చిల్ల పెంకు నా చేతిలో ఉందో త్వరలో నా చేతికి రాజదండం రాబోతుంది. హల్లెలూయా. అందుకే గీక్కుంటా పాడుతూ ఉండుంటాడు నాకు తెలిసి. హల్లెలూయా. యేసు నాకు ఎంత అద్భుతమైన పాట రాసి. ఈ ధన్యత ఎవరికి అంట? ఎవరైతే దేవునికి అర్పింపబడి ఉన్నారో, దేవుని బిడ్డలుగా పిలువబడుతున్నారో వాళ్ళకే, అందరికీ కాదు మళ్ళీ. హల్లెలూయా. ఆయన బుడిదలో కూర్చొని అంత శ్రమ పడుతున్నప్పుడు, పాట పాడుతున్నప్పుడు, దేవుడికి స్తోత్రం అంటున్నప్పుడు, దేవుడు పరలోకం ఉండలేక భూలోకానికి వచ్చేసి యోబుని దర్శించి ఏ భార్య అయితే వద్దనేది అదే భార్యతో మళ్ళీ 10 మందిని కనేలాగా చేశాడు. హల్లెలూయా. ఎంత కోల్పడి రెట్టింపు దేవుడు ఇచ్చాడు. ఈ రోజు మన జీవితాలు దేవుడు చెప్పేది కూడా, యోబుతో మాట్లాడిన దేవుడే ద సేమ్ టైం నీతో మాట్లాడుతున్నాడు. యోసేపుకు తోడున్న దేవుడే నీకు తోడుగా ఉన్నాడు. నో చేంజ్. మనలో మార్పులు వస్తాయి, దేవుళ్ళలో మార్పు రానే. ఆయన అంటున్నాడు, నేను నీకు తోడుగా ఉన్నాను. యెహోషువ మోషేకు తోడే ఉన్నా, నేను నీకు కూడా తోడుగా ఉన్నాను. నిన్న నేడు రేపు ఏకరీతిగా ఉన్న దేవుడు అంటున్నాడు, నేను ఎవరైతే కించపరిచాడు, ఎవరైతే నువ్వు ఇది చేరుకోలేమన్నాడో నీ కళను ఆయనకి అప్పగించే. దేవునికి లోబడి ఉండండి. ఈరోజు కాకపోతే రేపైనా. నా జీవితంలో బోల్డ్ జరిగినాయి. ఒకరు నన్ను విమర్శించారు. ఇతను అనర్హుడు, ఇతనికి పిలుపు లేదు, ఇతనికి అది లేదు, ఇతనికి అర్హత లేకుండా ఇతను ఏం చేస్తా ఉన్నాడు, ప్రార్థనలో పెడతా ఉన్నాడు అని చెప్పి నా మీద చాలా నిందలు ఇస్తారు. నేను బాధపడాలో నవ్వాలో ఏడవాలో తెలియక దేవునికి అప్పగించేసి నా పని ఆపల. అనేవాళ్ళు అంటా ఉన్నారు, వచ్చిన మాటలు వస్తూ ఉన్నాయి, అనుభవిస్తూ ఉన్నాను. తీరా ఒక సమయం వచ్చింది, నేనే అనుకోకుండా ఒక సహోదరుడు ద్వారా బైబిల్ కాలేజీ జాయిన్ అవ్వటం, ఏ అర్హత లేదని వాళ్ళు అన్నారో అదే అర్హతను ఇదే స్థానం నిలబడి అందరికీ చూపించి దేవుని గణపరిచా. డిప్లొమా సర్టిఫికేట్ ఇచ్చాడు దేవుడు. హల్లెలూయా. ఒకప్పుడు నాకు పిలుపు లేదు, నాకు అర్హత లేదు అని చెప్పినటువంటి అదే ప్రాంతంలో నేను ఐబిఎల్ అనే ఒక బైబిల్ ఇన్స్టిట్యూట్ నుంచి డిప్లొమా సర్టిఫికేట్ తీసుకునే కృప దేవుడు ఇచ్చాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇప్పుడు నన్ను ఎవడన్నా అడగగలడా? అనగలడా? లేదు. వాళ్ళన్న మాటలు వదిలేశారు.
నేను వదిలేస్తా ప్రభువా, నీకు అప్పగిస్తున్నాను. నీ సన్నిధిలో గడపటమే నాకు నీకు వచ్చిన పిలుపు. రైజులో మధ్యలో శోధనలు వస్తూ ఉంటే ప్రభుని అప్పగించాను. నేను మర్చిపోయినా నా దేవుడు మర్చిపోవాలి. హల్లెలూయా. నేను మర్చిపోయినా నా దేవుడు మర్చిపోలేదు. సంతోష్ నువ్వు మర్చిపోయి ఉండొచ్చు, కానీ నిన్న ప్రతి మాట ఎవరు గుర్తుపెట్టుకుంటారు? నేను ఊహించకుండా 1 year నాకైతే ఎలా గడిచిపోయిందో ఎన్నో విషయాలు నేర్చుకొని ఆ సర్టిఫికేట్ కూడా ఇక్కడే నేను సాక్ష్యం చెప్పాను. మా ఇంట్లో ఉంటుంది, అది ఫ్రేమ్ కట్టించి. హల్లెలూయా. ఈరోజు నువ్వు మర్చిపోవచ్చు నీ నింద, నువ్వు మర్చిపోవచ్చు నీ అవమానాలు, నువ్వు మర్చిపోవచ్చు నీ చేదు అనుభవాలు. దేవుడికి అన్నీ కూడా నోటెడ్. హల్లెలూయా. ఆయన దగ్గర పెద్ద జీబీ హార్డ్ డిస్క్ ఉంటుంది. హల్లెలూయా. నీ ఫోన్ ఖరాబ్ అయిపోయినా ఆయన దగ్గర మొత్తం నోటెడ్. నిన్న ప్రతి మాటకి కూడా ఆయన ఏం చేస్తాడు? యుద్ధము యెహోవాదే. హల్లెలూయా. హల్లెలూయా. ఏ సౌలైతే అరే నువ్వు పిల్లోడు రా నాయనా అన్నాడో, ఏ సౌలైతే యుద్ధానికి పనికిరావన్నాడో, ఏ ఆ గొల్లియాత్ అయితే నిన్ను చంపి నీ శరీరాన్ని గద్దలుగేస్తా అన్నాడో, అదే సౌలు ముందు అదే గొల్లియాతుని ఒక్క దెబ్బతో పడగొట్టి వాడి కత్తితో వాడి శిరస్సే తెగ్గొట్టి నిలబడ్డాడు. హల్లెలూయా. ఈ రోజున నువ్వు చేస్తున్న యుద్ధాలు, నువ్వు ఉన్నటువంటి బలహీనత, నువ్వు పడుతున్న అవమానాలు, నిందలు ఇవన్నీ కూడా తాత్కాలికం మాత్రమే, శాశ్వతమైతే కాదు. ఎందుకంటే నువ్వు నిజముగా దేవుని సొత్తు అయితే, నువ్వు నిజముగా దేవుణ్ణి ఆరాధించేవాడు అయితే, దేవుడి మీద ఆధారపడేవాడు అయితే, నువ్వు మర్చిపోయినా ఆయన మర్చిపోడు. ఒక రోజున యోసేపు కన్న కళను గుర్తు చేసి నిలబెట్టినటువంటి దేవుడు నువ్వు కన్న కళ, నువ్వు పడ్డ నిందకు ప్రతిఫలంగా ఆయనను ఉన్నతమైన స్థానం నిలబెడతాడు. హల్లెలూయా. అది ఎప్పుడనేది నేను చెప్పలేను, కానీ నీ యొక్క భక్తిని బట్టి, నీ యొక్క కమిట్మెంట్ని బట్టి అది త్వరగా చేరుకుంటుంది. హల్లెలూయా. ఎంత ఫాస్ట్గా నువ్వు దేవుళ్ళలో ముందుకు వెళ్తావో దేవుడు అంత ఫాస్ట్గా ఒక ఇల్లు కట్టాలి. నువ్వు డబ్బులు ఉన్నాయి, డబ్బులు లేకుండా ఇల్లు కట్టావు మనకి ఏమైంది? మధ్యలో స్టక్ అవుతుంది. అదే డబ్బులు ఉన్నాయి ఇల్లు కడతానికి, నువ్వేం చేయాలి? అక్కడ కూర్చొని ఫోన్లు చేస్తూ ఉంటే, వచ్చే వెళ్తూ ఉంటే కడతా ఉంటారు. అవునా? అనగా ఇప్పుడు నీ దగ్గర ఏముండాలి? దేవుడి మీద నమ్మకం ఉండాలి, దేవుడి మీద ఆధారపడే తత్వం ఉండాలి. సమస్తం దేవుడే ప్రభు అని నువ్వు అనుకుంటే సమస్తం నీ కాడ ఉన్నప్పుడు ఏది కూడా నీకు లేట్ అవ్వదు, ఆయన అవ్వనివ్వడు కూడా. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అని అంటున్నాడు, విననేరకుండా నా చెవులే మందం కాలేదు, రక్షించనేరకుండా నా చేతులు కొరచ. ఐఎమ్ రెడీ, ఎవ్రీ టైమ్ ఐఎమ్ రెడీ, 24/7 నేను సిద్ధంగా ఉన్నాను. మాట వినోళ్ళ కోసం పిలుస్తున్నా, మాట వినే వాళ్ళ కోసం పిలుస్తున్నా. కానీ వచ్చిన వారు వారికి నేను ఇచ్చిన వాగ్దానం మరిచిపోతున్నారు, నా మీద ఆధారపట్ల. మేము రాత్రి చాలా డిస్కషన్ చేసి 1:30 దాకా కొన్ని విషయాలు. లోకం ఎలాగుందంటే స్వార్థపూరితంగా ఉంది. దేవుడి మీద ఎవరు ఆధారపట్ల, మనుషుల మీద ఆధారపడతా ఉన్నారు, మనుషుల కోసం జీవిస్తూ ఉన్నారు. దేవుడిని మర్చిపోతాం. దేవుడు అన్నాడు, నన్ను నమ్మిన వాడు, నా సొత్తు అయిన వాడికి వాళ్ళు నేనుంటా, నాలో వాడు ఉంటాడు. నా యందు నీవును, నీ యందు నా మాటలను ఉంచుకో, అప్పుడు ఏది ఇష్టమో అడుగు, నేను సంవత్సరం తర్వాత ఇస్తాను అంటలేదు ఆయన. నా యందు నీవును, నీ యందు నా మాటలను ఉన్న ఎడల నీకేది ఇష్టమో అడుగు. హల్లెలూయా. నా యందు నువ్వు లేవయ్యా, నీ మాటలు మాత్రం ఆధారం వెంట ఇంటికి వస్తే గుర్తుంటావు. అది ఒక సినిమా చూసి నువ్వు అర్ధరాత్రి లేపినా స్టోరీ చెప్తావు. అక్కడ ఏం జరిగిందంటే డిట్లో డైలాగ్తో సహా చెప్తామా లేదా? మరి దేవుని సన్నిధి అంటే ఎందుకని? యోసేపు మర్చిపోలేదమ్మా, యోబు మర్చిపోలే. ఉన్నప్పుడు తన ఆస్తి కలిగినప్పుడు ఒకలాగే ఉన్నాడు, ఆస్తి పోయినప్పుడు కూడా. ఈ రోజున ఈ మధ్యాహ్న కాల వేళ దేవుడు మీ అందరితో చెప్పేది, దేవుళ్ళు నిలకడగా ఉండండి, దేవుని సొత్తుగా ఉండండి. హల్లెలూయా. ఈ పండగ దినాలు ఎంత సంతోషంగా ఉంటాం, అవునా? మరి పండగ అయిపోయాక ఇదే సంతోషంతో ఉండాలి, ఇదే ప్రోత్సాహం, ఇదే పరిచర్లో ఉండాలి. నీకు ఇక్కడ అప్పగించిన పని నువ్వు ఎప్పుడు చేస్తూనే ఉండాలి. అలా నువ్వు చేస్తూ ఉన్నప్పుడే దేవుడు నీకు ఇచ్చే బహుమానం అక్కడ సిద్ధపడి చేస్తూ ఉంటాడు. ఒక నెల రోజులు నేను పని చేశా, నా జీతం 20,000 అనుకుందాం. ఒక నెల నేను పని చేశా, ఒక 20,000 జీతం ఉంది, నాకు నెల జీతం పడలే. మరొక నెల చేశా, జీతం డబల్ అవుతుందా, అదే ఉంటుందా? చెప్పాలి.
10కి 20కి 20 3 నెలలు చేసావు, నీ జీతం రెట్టింపు అవుతుందా? అక్కడే ఉంటుందా? ఇక్కడ దేవుని పని కూడా అంతే. నువ్వు ఇక్కడ దేవుని పనిలో ఒక చాప వేసిన, చీపురుతో కొద్ది గూడ్చిన, నీ జీతం అక్కడ ఏమవుతుంది? తగిన సమయం అందు నీకు అన్నీ కూడా అనుకూలంగా జరగటానికి ఆయన ఏం చేస్తూ ఉన్నాడు? మూట కడుతూ ఉన్నాడు. హల్లెలూయా. మూట కడుతూ ఉన్నాడు ఇద్దామని. నువ్వు ఇంకా పని చేస్తుంటే మరలా మూట మరికొంత వేస్తూ ఉన్నాడు. అది ఒక సమయంలో నీ ముందుకు యోసేపులాగా నిలబెట్టొచ్చు, యోబులాగా నిలబెట్టొచ్చు, దావీదులాగా నిలబెట్టొచ్చు, సమూయేలులాగా నిలబెట్టొచ్చు. హల్లెలూయా. అబ్రహాములాగా కూడా నిలబెట్టొచ్చు. హల్లెలూయా. ఈ రోజు నీ వాక్యం ద్వారా యోసేపుని జ్ఞాపకం చేసుకోండి. యోసేపు అవమానాలు పడ్డాడు. తన కన్నా ఒక కళ, రెండవ కళ, అదే ఒక కళ విని కనుక వాళ్ళు సరేరా ఫోన్లు అని ఉంటే అయిపోయేది. సరైన రెస్పాన్స్ రాలా. అందుకే రెండవ కళ కూడా దేవుడు కనేలాగా చేశాడు. ఈ రెండవ కళకే వాళ్ళు ఇంకా పగ పెంచుకున్నారు. ఈ రోజున నీ మీద ఎవడు పగ పెంచుకున్నా, నేను ఎవడు అవమానించినా వెయిట్ చేయి. వారి ముందు దేవుడిని ఏం చేస్తాడు? తల ఎత్తేవాడే తప్ప తల తిప్పేవాడు కాదు. హల్లెలూయా. యవన కాలమందు మీ పరిచర్యలో, మీ స్కూళ్ళలో, మీ కాలేజీల్లో, మీ పని పాటల్లో నిన్ను ఎవడు అవమానించినా, ఎవడు నిందించినా కానీ ఏం చేయాలా? మౌనంగా ఉండి దేవునికి లోబడండి. దేవుడు మిమ్మల్ని దీవించి ఒక ఉన్నతమైన స్థానం ఇచ్చి హెచ్చించును గాక. ఆమేన్. మోకరించండి, చిన్న ప్రార్థన చేసుకుందాం. ఈ రోజున దేవుడు ఈ యొక్క ఉన్నతమైనటువంటి సమయంలో, ఈ ఉన్నతమైనటువంటి గొప్ప కృపలో నీకు నాకు ఒక అవకాశం ఇస్తూ ఉన్నాడు. నువ్వు కన్న కళను జ్ఞాపకం చేసుకో. నువ్వు కన్న కళ వంటి ఈ కళలో అవమానాలు, నిందలు ఏదైనా అయి ఉండొచ్చు. దేవుడు అంటున్నాడు, వెయిట్ చేయి, నేను ఆ కళను నెరవేరుస్తా, నేను ఆ కళను జరిగేలాగా చేస్తా. నేను ఎవరైతే అవమానపరిచారో, నేను ఎవరైతే నిందించారో వారి ఎదుట నీకు ఉన్నతమైన స్థానం నేను కలుగు చేస్తాను. ఈ ఆదివారం ఉదయకాలపు ఆరాధనలో దేవుడు నీతో నాతో చెప్పేది, అమ్మా, సహోదరుడా, సహోదరి, నా కుమారుడా, నా కుమార్తె, ఈరోజు నిన్ను అవమానపరిచారా? నిన్ను ఎదగలేమంటున్నారా? అపవాది సవాల్ చేస్తుందా నిన్ను దైవికంగా ఎదగనివ్వనని? అపవాదిని బలహీనపరుస్తుందా? నేను పాపం లాగుతానని? అపవాది నీ మీద సవాల్ చేస్తుందా? నువ్వు ఎలా దేవుళ్ళు ఎదుగుతావో చూస్తానని? దేవుడు అంటున్నాడు, నాకు అప్పగించు. నీ ఆశ ఏమంటూ నాకు అప్పగించు. ఆశ గల ప్రాణాన్ని తృప్తిపరచగల దేవుడు అంటున్నాడు, నాకు అప్పగించు. నీ అవమానాన్ని నాకు అప్పగించు, నీ నిందను నాకు అప్పగించు. దేవుడు సహాయం చేస్తాడు, ఖచ్చితంగా సహాయం చేస్తాడు. కృంగిపోబాక. నీ అవమానం నువ్వు మర్చిపోయిన దేవుడు మర్చిపోడు. నేను ఏ స్థానంలో ఎప్పుడు ఎలా ఉంచాలో ఆయనకు బాగా తెలుసు. అవమానాలను ఆశీర్వాదముగా, నిందలన్నిటినీ దీవెనలుగా మార్చి, అవమానాలను ఆశీర్వాదముగా, నిందలన్నిటినీ దీవెనలుగా మార్చి, నేను వేసే ప్రతి అడుగులో నీవే నా దీపమై, నేను వేసే ప్రతి అడుగులో నీవే నా దీపమై, చిరునవ్వుతో నింపిన యేసయ్యా, చిరునవ్వుతో నింపిన యేసయ్యా. సకల ఆశీర్వాదాలకు కారణభూతుడా, నీ పాదాలకు వేలాది స్తోత్రాలు తండ్రి. ఈ రోజున మా జీవితాల్లో ఎన్నో అవమానాలు, నిందలు, అడుగు వేస్తే అవమానం, అడుగు వేస్తే నింద, అవహేళన, మమ్మల్ని ఏలెత్తి చూపించే వాళ్ళు అనేక మంది, మమ్మల్ని ప్రోత్సహించే వాళ్ళు అతి తక్కువ మంది. అయినప్పటికీ ఈ రోజున యోసేపు జీవితాన్ని మా ముందుంచి, యోసేపు జీవితంలో జరిగినటువంటి ఎన్నో అనుభవాలను మాకు తెలియపరిచిన దేవా, చాలా వందనాలయ్యా. యోసేపుని మాదిరికరంగా తీసుకొని ఈ రోజున మా జీవితంలో మేము అనుభవిస్తున్న శ్రమలన్నింటిలో కూడా ఎంతో ధన్యత, ఎంతో భాగ్యంగా భావిస్తూ ప్రతి శ్రమలో కూడా నీకు కృతజ్ఞతలు తెలియపరిచి
నీ ద్వారా పాపక్షమాపణ, నీ ద్వారా రెట్టింపు అభిషేకాన్ని పొందుకొని ఎవరి ముందైతే అవమానపరచబడుతున్నామో, ఏ స్థలంలో అయితే తలదించుకుంటున్నామో వారి ఎదుటనే ఆ ప్రాంతంలోనే తల ఎత్తుకొని నిలబడే కృప మాకు అనుగ్రహిస్తావని నమ్ముచున్నాం. ఈ రోజున యవన కాలం ముందు నీ బిడ్డలు ఈ యొక్క వాక్యాన్ని వింటూ ఉండగా వారి జీవితాల్లో కూడా ఎక్కడో ఒక చోట ఈ యొక్క అనుభవాలను వాళ్ళు చూసే ఉంటారు. ఈ రోజున వారితో మీరు స్పష్టంగా మాట్లాడిన గొప్ప దేవుడు తండ్రి, మాతో మాట్లాడినందుకు కూడా చాలా సంతోషం. ఇది మొదలుకొని మేము కూడా ప్రతి సమయమందును అసమయమందును కూడా అనుభవిస్తున్న శ్రమలు, బాధలు, కన్నీటిలో కృంగిపోకుండా సమస్తమును కూడా నీ చేతులకు అప్పగిస్తూ నీ ద్వారా సమస్తమైనటువంటి సమాధానమును, పరిష్కారాన్ని పొందుకొని మేము కూడా యోసేపు వంటి వారిగా గెలిచే కృప దయచేయండి. యోబు వంటి వారిగా గెలిచే కృప దయచేయండి. ఏ అపవాది అయితే మమ్మల్ని మీద సవాలు చేస్తూ ఉందో అపవాది తలను చెదగద్రొక్కి అక్కడనే మీకు ఉన్నతమైన స్థానం సేవ పరిచయంలో నిలబడే కృప దయచేయండి. ఈరోజు నీ సమయంలోనైనా మాతో మాట్లాడాం. ఇదే ప్రాంతంలో ఒకప్పుడునైనా నేను ఒక వేషధారిగా తండ్రి లోకానుసారమైనటువంటి ప్రభువా జీవితం జీవించి నన్ను ఇదే ప్రాంతంలో నన్ను ఒక సేవకుడిగా ఉంచాం. నా అనుభవాన్ని కూడా జ్ఞాపకం చేసుకుంటున్నాను. ఇంకా నన్ను బలపరచండి, ఇంకా నా చేదు తీగలు తెంపివేయండి, ఇంకా నన్ను ఒక ఉన్నతమైన స్థానంలో ఉంచండి. నీ సేవ పరిచయలు ఎక్కడ దాకా పోరాడగలను అక్కడ దాకా పోరాడే కృప దయచేయండి. నేను ఎదుర్కొన్న ప్రతి అవమానం, నింద తండ్రిగానైనా ప్రతి కన్నీటి నుంచి నాకు విడుదల దయచేయండి. హెచ్చించు మహాప్రభు. ఈ మధ్యాహ్న కాలం ముందు మాకు తోడుగా ఉండి మాకు తోడుగా ఉంటాను వాగ్దానం చేసిన దేవా, నీ వాగ్దానాన్ని పట్టుకుని ముందు కొనసాగే ధన్యత మాకు ప్రసాదించమని వచ్చిన ప్రతి ఒక్కరిని కూడా పేరు పేరుని దీవించండి. రాని వారిని కూడా క్షమించి మరొక అవకాశం దయచేయమని ఇచ్చిన ప్రార్థన పరలోకమందు చేర్చుకుని ప్రతి యవన బిడ్డ మీద, ఈ ప్రాంతం మీద నీ కృపంచి ప్రతి ఒక్కరితో మాట్లాడి సహాయం చేయమని నా ప్రభు అయిన మా రక్షకుడైన యేసుక్రీస్తు వారి పేరిట ఈ ప్రార్థన ఆలకించి సహాయం చేసి మమ్మల్ని గెలిపించమని అడిగి వేడుకుంటున్నాను పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. యేసు రక్తమే జయం, ప్రభువు రక్తమే జయం. యేసు రక్తం సంపూర్ణంగా విజయం. అపవాదికి యేసు నామము జయము కలుగును గాక. సాతానికి ఇప్పుడు ఎల్లప్పుడు సమస్తం సర్వనాశనం కలుగును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము, సన్నిధి, ఆశీర్వాదం మనకు, మన కుటుంబాలకి, ప్రాంత ప్రజలకు నిరంతరము తోడే ఉండును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. క్రైస్తవులు మీ అందరికీ ఇప్పుడు వందనాలు. దయచేసి గమనించి 4 గంటలకు